ఖురాన్ అంటే నిత్య పారాయణ గ్రంథము అనే అర్థం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రోజుకి 5 పూటలు చేసే నమాజుల్లో కోట్లాది మంది ముస్లింలు ఖురాన్ని పఠిస్తారు. ఈ విధంగా ఖురాన్ సార్థక నామధేయ గ్రంథం అయ్యింది. వివిధ భారతీయ ఋషులపై వేదాలు, అర్జునుడిపై భగవద్గీత, మోషేపై తోరా, యేసుపై సువార్తలు అవతరించినట్లు అంతిమ ఋషీశ్వరుడైన మొహమ్మద్పై ఖురాన్ అవతరించింది. క్రీస్తు శకం 610 ఆగస్టు 10వ తేదీ సోమవారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఖురాన్ అవతరణ ప్రారంభమైంది. అరేబియా ద్వీపకల్పంలోని మక్కా నగరంలో గల జబలన్ నూర్ పర్వత గుహలో ప్రవక్త తన 40 ఏట ధ్యానంలో ఉన్నప్పుడు ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, పఠించు సృష్టించిన నీ పరిపోషకుని పేరుతో అనే ఆజ్ఞతో ఖురాన్ అవతరణ ప్రారంభమైంది. ఇది 96వ అధ్యాయం 1వ వాక్యం. ప్రవక్త ముహమ్మద్ మక్కా నగరంలో ఉన్నంత వరకు 13 సంవత్సరాలు, మదీనా నగరంలో ఉన్నంత వరకు 10 సంవత్సరాలు వెరసి ఇలా 23 సంవత్సరాల పాటు ఖురాన్ అవతరణ క్రమం సాగింది. ఖురాన్ గ్రంథాన్ని ఎలా రాశారు? ఖురాన్ అవతరణ జరిగినప్పుడు ఆయన గంభీరమైన వదనానికి గురయ్యేవారు. అత్యంత చలిగా ఉన్నప్పటికీ ఆయన నుదుటిపై చెమటలు పట్టేవి. అలాంటి పరిస్థితి ఆయనపై ఆవహించినప్పుడు ఆకాశవాణి అవతరణ ప్రారంభమైందని గుర్తించి ఆయన లేఖకులుగా ఉన్న సహచరులు కలము కాగితం పట్టుకుని రాయడానికి సిద్ధమయ్యేవారు. ఇలా 23 సంవత్సరాల పాటు అనేక సందర్భాల్లో అలాంటి స్థితిలో ఆయన చెప్పింది విని ఖురాన్ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఖురాను 30 సమాంతర భాగాలుగా విభజించబడింది. అందులో 114 అధ్యాయాలు ఉన్నాయి మరియు 6236 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్లో ఏముంది అన్న ప్రశ్నకు ఖురాన్ స్వయంగా 2వ అధ్యాయం 185వ వాక్యంలో ఇలా సమాధానం ఇస్తుంది. రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది. ఇది సర్వ మానవాళికి మార్గదర్శకత్వం మరియు ఇందులో సన్మార్గం చూపే మరియు సత్య అసత్యాలను వేర్పరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి అని ఖురాన్ తెలుపుతుంది. ధర్మానికి చెందిన ఏ గ్రంథమైనా సరే కుల మతాలను, వర్గాలను, వంశాలను బట్టి ముక్తి మోక్షాల హామీని ఇవ్వవు. అవి సత్కర్మలు, దుష్కర్మలను బట్టి మాత్రమే ముక్తి మోక్షాల హామీని ఇస్తాయి. ఖురాన్ కూడా ఇంతే. గనుక ఖురాన్ ముస్లిం గ్రంథమే కాక సర్వ మానవాళికి చెందిన గ్రంథం అయ్యింది. ఖురాన్లో ఉండే బేసిక్ కంటెంట్ ఏమిటి అని మనం గమనించినట్లయితే ఖురాన్లో ప్రధానంగా విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు అనే 3 విషయాలు ఉంటాయి. వీటి ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మన మనసులో తిష్టవేసిన సకల మూఢనమ్మకాలు తొలగి భయభ్రాంతులు పటాపంచులై ధైర్య సాహసాలు కలుగుతాయి. తద్వారా అపారమైన మనోప్రశాంతత లభిస్తుంది. తదాస్తు. జై హింద్.